అసాంఘిక శక్తులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆర్టీసీ కార్గోను కొరియర్ గా వాడుకుంటున్నారు. కార్గోలో నాటుసారా ముడి సరుకులు రవాణా చేశారు. రాజమండ్రి నుంచి కోదాడకు చేరిన బస్తాలను అనుమానంతో సిబ్బంది ఓపెన్ చేశారు. బస్తాల్లో సారా తయారీకి ఉపయోగించే 2 క్వింటాల పట్టిక గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్ కు కార్గో సిబ్బంది సమాచారం ఇచ్చారు. ముడి సరుకు సింహాద్రి నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. ఎక్సైజ్ అధికారులకు ఆర్టీసీ సిబ్బంది సమాచారం ఇచ్చినట్టుగా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసాంఘిక శక్తులు ఇప్పుడు కార్గోను కూడా తమ సేఫ్ జోన్ గా మార్చుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సూర్యాపేట జిల్లా ఆర్టీసీ అంటే కోదాడ ఆర్టీసీ డిపోలో ఒక అనుమానాస్పదంగా బస్తాలు కనబడ్డటువంటి నేపథ్యంలో ఆ బస్తాలు ఓపెన్ చేసి చూస్తే నాటుసారకు ఉపయోగించినటువంటి పటిక బెల్లం కూడా దొరికినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ రవాణా సంబంధించి రాజమండ్రి నుంచి కోదాడకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ బస్తాలు సంబంధించి కూడా అక్కడ స్మెల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూశారు. ఇప్పటికే సంబంధించిన ఆ బస్తాలను ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేనేజర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కోదాడ చుట్టుపక్కల ఎక్కువగా కూడా పల్లెల్లో కూడా నాటుసారా సంబంధించి బట్టీలు ఉన్నాయి. ఆ బట్టీలకు కొంతమంది ఏజెంట్స్ అంటే దళారులు ఇటువంటి ఇతర ప్రాంతాల నుంచి ఏపీ ప్రాంతాల నుంచి ఇటు పటిక బెల్లం తీసుకొచ్చి కూడా ఈ కార్గో ద్వారా కూడా తీసుకొచ్చి పల్లెలకు సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకే అసాంఘిక శక్తులు కూడా ఇటువంటి కార్గోను ఉపయోగిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ కార్గోకు సంబంధించి ఎందుకంటే ఆ డెలివరీ ఇచ్చేటువంటి సమయంలో వారికి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే నిన్న ఈ పోలీసుల నుంచి అంటే ఎక్కువగా ఏఓబి ప్రాంతం నుంచి గంజాయి అదేవిధంగా ఇటువంటి నాటుసారాకు ఉపయోగించేటువంటి నిషేధిత ముడి సరుకులు మొత్తం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల తనిఖీలు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది కాబట్టి పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇటువంటి కార్గోను తమ సేఫ్ జోన్ గా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్గోకి సంబంధించిన ఆర్టీసీ సిబ్బంది కూడా అటు ఎక్కడి నుంచి వస్తున్నాయటువంటి కోణంలో కూడా పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. గంజాయి స్మగ్లింగ్ కు ర్యాపిడోను వినియోగించిన ప్లెడర్ పట్టుపట్టాడు. హైదరాబాద్ శివారు దుండిగల్లో ఈ ఘటన జరిగింది. డ్రగ్ పెడ్లర్ ను ర్యాపిడో డ్రైవర్ పట్టించాడు. బీహార్ కు చెందిన రూపేష్ కుమార్ మే 31న మేడ్చల్ నుంచి గండిమైసంకు ర్యాపిడో ద్వారా పార్సల్ బుక్ చేశారు. పార్సల్ పై అనుమానంతో దుండిగల్ పోలీసులకు ర్యాపిడో డ్రైవర్ సమాచారం ఇచ్చారు. పార్సల్ లో గంజాయిని పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాపిడో డ్రైవర్ ఆదర్శ్ ను డీసీపీ కోటిరెడ్డి సన్మానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, శ్రీజ, ర్యాపిడో ద్వారా గంజాయిని తరలించాలనుకున్న ఒక పెడ్లర్ ఆట కనిపించాడు ర్యాపిడో డ్రైవర్. మే 31వ తారీఖున మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా పార్సిల్ బుక్ చేసి బీహార్ కు చెందిన రూపేష్ అనే పెడ్లర్ వేరొక ప్రాంతానికి గంజాయిని తరలించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ర్యాపిడోను బుక్ చేయడం జరిగింది. ర్యాపిడోలో వచ్చేటువంటి డ్రైవర్ కు ఆ పార్సిల్ ను ఇచ్చాడు. అయితే పార్సిల్ ను తీసుకున్నటువంటి సందర్భంలో ర్యాపిడో డ్రైవర్ కు కొంత అనుమానం కలిగింది. ఈ అనుమానాస్పదంగా కనిపించినటువంటి యొక్క పార్సిల్ ను ఇది ఎలాగైనా పోలీసులకు సమాచారం అందించాలన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ ను ఓపెన్ చేసి చూశారు పోలీసులు. ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్యాకెట్ ను ఓపెన్ చేసిన తర్వాత అందులో పెద్ద మొత్తంలో గంజాయిని ఐడెంటిఫై చేయడంతో ఇమీడియట్ గా ఎక్కడైతే బుకింగ్ అనేది జరిగిందో బుకింగ్ చేసినటువంటి అడ్రస్ ను బట్టి ఆ లోకల్ డీటెయిల్స్ ను తీసుకొని ఇమీడియట్ గా పార్సిల్ ను బుక్ చేసినటువంటి బీహార్ కు చెందిన రూపేష్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎంత మొత్తంలో అతను ఇప్పటి వరకు గంజాయిని సరఫరా చేయడం జరిగింది, ఎన్ని ప్రాంతాల్లోకి సరఫరా చేశాడు, ఎప్పటి నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనేది ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ర్యాపిడో డ్రైవర్ అత్యంత తెలివిగా వ్యవహరించి ఆ పార్సిల్ పైన అనుమానం వ్యక్తం చేయడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఆట కట్టించడంలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలోనే అతనికి సన్మానం చేయడం జరిగింది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అతన్ని పిలిచి సన్మానించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రిటన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.